నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ధ్యేయంగా నారాయణ స్కూల్స్ ఎల్పీ బ్రాంచ్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్కూల్ కేబినెట్ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ రోజు పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. బాధ్యతాయుతమైన నాయకత్వం, క్రమశిక్షణ మరియు ప్రతిభను చాటుతూ నేటి విద్యార్థులు రేపటి సమాజ మార్పునకు కారకులు కావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కేబినెట్ ఎన్నికలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమ నాయకులను ఎన్నుకున్నారు. డీటెయిల్స్ ఎలా తెలిసినాయి? 2002లో ఉంది మేడం. మ్యాప్ అయింది. కొద్దిగా వెతకాలి. ఈ మధ్యలో ఎక్కడైనా వెళ్ళలేదు, అక్కడనే ఉంటున్నారు. మరి అక్కడనే ఉంటారు కదా, ఎందుకు మ్యాప్ పెడుతున్నారు? అలా డిసైడ్ చేశారు. అబ్బాయిలు వేరే పిఎస్లో వాళ్ళు కూడా పెట్టేశారు అబ్బాయిని. ఇక్కడ ఈ నా సార్లు పెట్టేసి వాళ్ళతో వాళ్ళే రాస్తారు. డీటెయిల్స్ తీసుకొని ఫిల్ చేసి హైదరాబాద్ నుంచి చాలా ఉంది. బట్ ఆధార్ ఫోటో క్లియర్ లేదు. ఓటర్ కార్డు సీరియల్ నెంబర్ అని తప్పుడు సీరియల్ నెంబర్ फॉर्म 6 तो अलग है, ये SIR वाला अलग है. फॉर्म 6 नया नाम डालने के लिए लिस्ट में उसके डिक्लेरेशन है ना. रिकॉर्ड्स కూడా ఇక్కడ ఇట్లాంటివి ఉన్నాయి. చాలా మంది కాంటాక్ట్లు లేరు, దొరకట్లేవు, అట్లాంటివి వస్తున్నారు. ఫోటో లాస్ట్ ఫోటో సేమ్ సెపరేట్ బిల్ లెక్క వస్తుంది. ఫర్ 10 days యూ డెబ్యూట్ దెన్. వాళ్ళు కూడా అర్లీ మార్నింగ్ వస్తున్నారు. జనరల్గా డే టైంలో కూడా ఎక్కడే ఆశ ఉంటే అక్కడే తిరుగుతున్నారు. अदरवाइज हमारे पीएस में जाके वो तारक रामानगर के है कि हमारे पीएस में गिरे जंबलिंग भी वो हो सकता है. చెప్తాం, చెక్ చేస్తాం. नहीं भी है, कंप्लीट अయింది. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు డిజిటైజేషన్ 909 మేడం. 909లో అన్కలెక్టబుల్ అంటే డెత్ వాళ్ళేది. ఒకవేళ ఆమె మార్క్ చేశారు అంటే ఎంక్వైరీ అయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన మెదక్ పట్టణంలో SIR ప్రాసెస్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన వార్డ్ నెంబర్ 11లో ఉన్న పోలింగ్ స్టేషన్లో BLOతో పాటు లోకల్ కౌన్సిలర్, ERO, AERO అందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడే వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్కి డిజిటైజేషన్ ఎలా చేస్తున్నాము, దాంట్లో ఏవైనా ఇష్యూస్ వస్తున్నాయా, డీటెయిల్స్ 2002లో ఉన్న ఓటర్ జాబితాలో డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అది మొత్తం చెక్ చేసి, ఫోటో కరెక్ట్ వస్తుందా లేదా, ID కరెక్ట్ ఉందా లేదా అది అంతా చెక్ చేయడం జరిగింది. సో మనకు ఉన్న ప్రజల తరఫు నుంచి సహకారంతో లోకల్గా వాలంటీర్స్ కూడా కొంతమంది ముందుకే వచ్చారు. వాళ్ళు కూడా సహకారం ఇస్తున్నారు. డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ప్లస్ ఎంట్రీ చేయడానికి లోకల్ కౌన్సిలర్, లోకల్ ప్రజల తరఫు నుంచి చాలా సహకారం ఉంది. సిమిలర్గా మొత్తం మెదక్ నియోజకవర్గంలో కూడా ఈ పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నాము. మనకి 24th లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజు వరకు మెదక్ నియోజకవర్గంలో 53% డిజిటైజేషన్ మనకి కూడా కంప్లీట్ అయింది. మొత్తం జిల్లాలో కూడా 4,53,000 ఓటర్స్, దాంట్లో 55% డిజిటైజేషన్ మనం కంప్లీట్ చేసాము. అంటే ఫామ్ మళ్ళీ రిటర్న్ తీసుకొని దానికి ఆన్లైన్ అప్లోడింగ్ అది కూడా BLO యాప్లో చేయడం జరిగింది. డైలీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు BLOస్ కూడా అందుబాటులో ఉన్నారు. వీళ్ళతో పాటు వాలంటీర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ఫామ్ నింపినాక వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మొత్తం డీటెయిల్స్ కరెక్ట్. తెలంగాణలోని చారిత్రక మెదక్ పట్టణాన్ని ఆధునిక మౌలిక వసతులతో కూడిన ఆదర్శ పట్టణంగా మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. పట్టణ సమగ్రాభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 11 కీలక వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులకు ఆయన చారిత్రాత్మక శంకుస్థాపన నిర్వహించారు. కేవలం కాగితాల మీద హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులతోనే అభివృద్ధిని చూపిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మెదక్ పట్టణంలో రహదారి
రహదారులు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక రంగాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోట్ల రూపాయల నిధులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తీసుకొచ్చారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని మారుమూల గల్లీల్లో కూడా ప్రస్తుతం సీసీ రోడ్లు, కాలువల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా అధ్వానపు రోడ్లు, మురుగునీటి సమస్యలతో మెదక్ పట్టణ వాసులు, కాలనీల ప్రజలు పడ్డ కష్టాన్ని పూర్తిగా తొలగించమే ధ్యేయంగా ఈ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు, కాంట్రాక్టర్లు నిర్దిష్ట గడువులుగా నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా స్థానిక ప్రజలు సైతం కాంట్రాక్టర్లు వాడుతున్న మెటీరియల్ నాణ్యతను స్వయంగా పరిశీలిస్తూ తమ సూచనలు అందించాలని పిలుపునిచ్చారు. బేరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో రేపటి నుంచి జూలై 24వ తేదీ వరకు గుప్త నవరాత్రులు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఉత్సవాల తొలి రోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి రావడంతో ఆలయానికి ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివచ్చారని తెలిపారు. భక్తులు సమర్పించిన అన్నదానం, అభిషేకం టికెట్ల ద్వారా 5,19,000 ఆదాయం సమకూరిందని వెల్లడించారు. భక్తులు సమర్పించిన ఈ విరాళాలను పూర్తిగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి భక్తుడికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నమః శివాయ. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్టలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గుప్త నవరాత్రి ఉత్సవములు, భ్రమరాంబా దేవి నవరాత్రి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించబడింది. ఇది 15/7/2026 నుండి 23/7/2026 వరకు, అంటే బుధవారం నుండి గురువారం వరకు ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రి ఉత్సవాలు అని చెప్పబడతాయి. ఇవి ఆషాఢ మాసంలో చేయబడుతూ ఉండేటటువంటి కార్యక్రమాలు. దాంట్లో భాగంగా రోజు సాయంకాలము 5 గంటల నుండి 6 గంటల వరకు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 6 గంటల నుండి 6:30 వరకు లలితా పారాయణ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు 7 గంటలకు సాయంత్రము, ఆ తర్వాత సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు దేవీ నవరాత్రి సంబంధమైన ప్రవచన కార్యక్రమం ఉంటుంది. అంటే దేవీ భాగవతమే ఉంటుంది. ఈ విషయాలను ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ బీరంగూడ గుట్ట శివాలయం టెంపుల్లో ఏదైతే నిన్న మరి ఆరుద్ర నక్షత్రము మరి దర్శనానికి విచ్చేసిన భక్తులు, మరి ఇక్కడ పత్రికా విలేకరులు కానీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళు కానీ అందరూ మరి ఇక్కడ చెప్పడం ఏంటంటే 50,000 మంది ఇక్కడ మరి నిన్న స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి దానితో పాటు మనకి ఇక్కడ అభిషేకాలు 320 అభిషేకాలు నిన్న ఒక్కరోజే చేయడం జరిగింది. మరి అలాగే టికెట్ల రూపాన 47,000 రూపాయలు కూడా 50 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా 47,000 రూపాయల టికెట్లు వచ్చాయి. మరి అన్నదాన స్కీమ్ కింద
మరి 2,64,000 రూపాయలు అన్నదానానికి అన్నదాన దాతలుగా మరి అన్నదాన స్కీమ్ కింద రాయడం జరిగింది. మొత్తంగా నిన్న ఒక్కరోజు 5,19,000 రూపాయలు మరి గుడికి మరి యొక్క భక్తుల ద్వారా దానికి ఆదాయం రావడం జరిగింది. దానికి మా యొక్క కమిటీ తరఫున, ఈఓ గారి తరఫున, మా యొక్క ఇక్కడ అర్చకుల తరఫున అందరికీ భక్తులకు విచ్చేసిన వారి అందరికీ మరి వారికి ఆ దేవుని కృప వారికి కలగాలంటని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఏదైతే ఈ 320 టికెట్లు అఫీషియల్గా టికెట్లు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇందులో విఐపీస్ వాళ్ళు కూడా మరి ఇంచుమించు విఐపీస్ కూడా ఒక 50 నుంచి 60 మంది విఐపీ దర్శనాలు, టికెట్ లేకుండా దర్శనాలు, విఐపీ దర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డివిజన్లోని టైలర్స్ కాలనీలో జలమండలి ఆధ్వర్యంలో 55 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ ప్రాంతంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మరింత బలోపేతం చేసేందుకు నూతన పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ పనులు పూర్తయిన అనంతరం టైలర్స్ కాలనీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కాలనీని ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జలమండలి జీఎం శ్రీనివాసరెడ్డి, డీజీఎం శివ, ఏఈ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, జగదీష్, గోపాల్, రాములు, చంద్రశేఖర్, రాజు, బాలరాజు, స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఈరోజు టైలర్ కాలనీలో 55 లక్షలతోటి వాటర్ పైప్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మన పాండురంగారెడ్డి గారు, కౌన్సిలర్లు, కాలనీవాసులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. వాటర్ పైప్ లైను, డ్రైనేజు, సీసీ రోడ్ ఇవన్నీ గట ఇంచుమించు 2 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. మౌలిక వసతులన్నీ సమకూర్చి ఇక్కడ స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా తప్పకుండా స్థానిక ప్రజలతో, స్థానిక నాయకులతో సేకరించి సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామార్చన నిర్వహించగా అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కలకళ్లాడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చంద్రశేఖరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా ఆలయానికి 10 గుంటల భూమి కొనుగోలు కోసం 1,50,000 రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ మాట్లాడుతూ కాళీమాత ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన దత్తు సార్ గారికి ब्रह्मा मुरारी त्रिपुरान्तिकारी भानुष्यसि भूमिसुतौ बुधश्च गुरुश्च शुक्रः శ్రీనివాస్ అన్న గారు వచ్చేసి ఇక్కడ నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది ఉంది కదన్నా, నేను ఒక వాటర్ ఫిల్టర్ ఫిట్ చేసిపోతాను చెప్పేసి అని శ్రీనివాస్ అన్న వాళ్ళు కూడా వచ్చిరు. అక్కడ ఇప్పుడు ముందుకు వచ్చిరన్న, అది కూడా చేస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు మా ఊరి మాజీ సర్పంచ్ గారు రామారావు గారు, నేను గోశాల సెడ్ వేపిస్తాను సత్యనారాయణ ముందుకు వచ్చిండు. ఈ వచ్చే నెల
ఆగస్టు 23 తారీఖున ఇక్కడ మన బోనాల కార్యక్రమం పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈ చిన్న ప్రయత్నం మొదలైంది 2016లో, ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఈ క్రమంలో ఇంతవరకు వచ్చింది. ఒకళ్ళ నుంచి ఒక 100-200 నుంచి 1000 మంది దాకా దర్శించుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఈ దేవాలయం నిర్మాణాని కోసం అందరు కూడా ఇది ఎంత అవుతుంది అంటే 10 కోట్లు అవుతుంది అన్నప్పుడు, 10 కోట్లు ఎట్లా అవుతుంది అసలు జరిగేదేనా అన్నప్పుడు ఒక మహానుభావుడు ఉంది అంటే మన హంపి పీఠాధిపతి గారు వచ్చి చెప్పింది ఏంటంటే, ఇది అయోధ్య రామ మందిరం లాగా ఒక్కరు ₹1 ఇవ్వగలిగినా కానీ ఇది ముందుకెళ్తుంది బిడ్డ, నువ్వు ఈ సిమెంట్ తో కడితే మళ్ళీ ఒక 100-150 సంవత్సరాలలో శిథిలమైపోతుంది. అట్లా కాకుండా స్థిరంగా ఉండిపోయి కొన్ని వేల సంవత్సరాలు స్థిరంగా ఉండాలంటే రాతితో కట్టడమే బాగుంటది బిడ్డ అని చెప్పి ఈరోజు మన డైనమిక్ సర్పంచ్ చంద్రశేఖర్ గారు మన కాళీమాత దేవాలయానికి 10 గుంటల భూమి ఇక్కడ అమ్మవారికి సమర్పించిన డబ్బులు అతనికి ₹150,000, గుంటకు 15,000 చొప్పున 10 గుంటల భూమికి ₹150,000 ఈరోజు చెల్లించినారు. తనకు అమ్మవారి ఆశీర్వాదం ఉండి ఆ కుటుంబం అంతా కూడా మంచి ఆరోగ్యంగా సంతోషంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అంచెలంచెలుగా ఎదిగి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన కూడా ఇంకా రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఎదిగి వాళ్ళ ఊరుకు ఏదైతే సేవ చేయాలని వచ్చిండో అవన్నీ కూడా. ఇవాళ ఇక్కడ జలాల్పూర్ లో కాళీమాత మందిరానికి విచ్చేయడం జరిగింది. నేను ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద విగ్రహం అనేది దాదాపు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ లేదు. అయితే సత్యన్న, మన లక్ష్మణన్న, పరంజ్యోతి అన్న వీళ్ళందరూ కలిసి దీని గురించి వివరించడం జరిగింది. అలాగే సత్యన్న ప్రయాణం, ఆయనకు అమ్మవారి మీద ఉన్న భక్తి ఎక్కడి నుంచి అన్న సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఇక్కడ నుండి వైష్ణవీదేవి వరకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్ళి వచ్చారంటే అది అమ్మవారి అనుగ్రహం మాత్రమే. అది అందరితో. తెలంగాణ విద్యారంగంలో ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ బకాయిలు మంటలు మరోసారి రోడ్డెక్కాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ మోడల్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు క్లాసులను బహిష్కరించి బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చిన నేటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి తానే అయినప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ అంశం కోర్టు మెట్లెక్కిందని ఏబీవీపీ నగర కార్యదర్శి రాజు మండిపడ్డారు. ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా ఏకంగా 11,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఏటా 2 లక్షల మంది పేద విద్యార్థులు చదువు ఆపేస్తున్నారని, 4-5 లక్షల మంది సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజు ఫీజుల బకాయిల కోసం, కనీస స్కాలర్షిప్స్ కోసం విద్యార్థులు మరియు కాలేజీలు మూతపడుతుంటే పొట్టకోటి కోసం లెక్చరర్గా మారిన నిరుద్యోగులు పడుతున్న కష్టాన్ని తీవ్రంగా పరిగణించిన ఏబీవీపీ రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కే కానీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని తేల్చి చెప్పారు. నిరసనలు చేస్తే లాఠీ ఛార్జీలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే విశ్వవిద్యాలయాల్ని మరోసారి ఉద్యమ వేదికలుగా మార్చి కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాస్తామని హుస్నాబాద్ వేదికగా విద్యార్థి లోకం కరతాళధ్వనుల మధ్య హెచ్చరించింది. డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు. యువత డ్రగ్స్ కు బానిస కావద్దని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం నర్తాపూర్ బీబీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని, వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్, సిఐలు గులాం, ముస్తఫా, రాఘవేంద్రరావు, గోపాల్, ఎస్ఐలు సుచరిత, అరుణ, అజిత్ ఖాన్, కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ దూబే, ఎక్సైజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
if you start see, as our other speakers have discussed, none of you want to directly take drugs. No one. ఐటమ్స్ నుంచి కొన్ని తీసుకోవడం వల్ల ఈ కైండ్ ఆఫ్ హారాస్మెంట్ కానీ ఈ యొక్క తన అన్నట్టు డోపమ్ యొక్క కైండ్ ఆఫ్ స్టేట్ ఎంజాయ్ అనే మూడ్లోకి వెళ్ళిపోయేటువంటి మేము డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి అది మీకు చెప్పాలనుకుంటున్నాం. ఎన్నో కేసెస్ వస్తూ ఉంటాయి మాకు. రోజు స్టేషన్లో ఎవరైనా దొరికితే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి నో చాయిస్, అలా కూర్చొని ఇంకేడవడం తప్ప లైఫ్ అంతా వాళ్ళకి బ్లాంక్ అయిపోతూ ఉంటుంది, బ్లైండ్ అయిపోతూ ఉంటుంది, ఇంకేం చేయలేరు. అప్పుడు ఏడుస్తారు. అప్పుడు ఏడ్చిన ఏం లాభం ఉండదు కదా. దాని తర్వాత కోర్టు చుట్టూ తిరగడం, వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వడం. Drugs, like I am referring, cigarette is also a drug, even tea is kind of a drug. So my thing is, don't ever get addicted to any kind of the drug, even cigarette, tea, or any kind of drug. Though slowly, if you start taking drugs, it will take the control away from you. Yes, every one of you want to be successful. You all want to have. అగ్రికల్చర్ లో మాత్రం తను చెప్పినట్టు హెరాయిన్, కోకైన్, ఎల్ఎస్డి, ఎంఎస్డి, హాషిష్ ఆయిల్, హెరాయిన్, ఇంకా వేరియస్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అవి అన్ని మీకు తెలియకపోవడమే మంచిది. అదేంటనేది యాంగ్జైటీ కొరకు తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే అది కూడా నష్టమే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు వాటి గురించి తెలుసుకోకుండా, ఎవరైనా మన చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ, మన పీర్ గ్రూప్ కానీ, కొలీగ్స్ కానీ, మన హాస్టల్ మేట్స్ కానీ, రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మన నర్సాపూర్ స్టేషన్ లిమిట్స్లో లాస్ట్ ఇయర్ అతను ఒక కొద్ది మోతాదులో గంజాయి అమ్మటం వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు డిటెక్ట్ చేస్తే రీసెంట్గా ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. వెరీ రీసెంట్. ఏంటి అతని పేరు ఏంటంటే సాయిబా అనే టైంకి 6 months ఇంప్రిజన్మెంట్ పడింది, 20,000 పెనాల్టీ పడింది. అది కూడా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కొల్చారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ రఫీక్ మున్నీసా బేగం, సర్పంచ్ దేవనగారి శేఖర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా 2వ విడతలో ప్రాధాన్యత ఇచ్చే గుడిసెల ధృవీకరణ, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, 2వ విడత లబ్ధిదారుల ఎంపిక, సంబంధిత వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేసే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మొదటి విడతలో మంజూరై సంవత్సరం కావస్తోందని, ఇప్పటికీ ప్రారంభించిన లబ్ధిదారుల విషయంలో ఇండ్లు మొదలుపెట్టే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2వ విడత కూడా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం మంజూరు అవుతుంది కాబట్టి మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో మొదటి విడతలో 9,000 ఇండ్లు మంజూరు కాగా ఇందిరమ్మ ఇండ్ల పురోగతి 83% పూర్తయిందని, ఇప్పటి వరకు 1,700 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయడం జరిగిందన్నారు. 2,400 ఇండ్లు స్లాబ్ పూర్తి చేసుకుని ఫెన్షింగ్ దశలో ఉన్నాయన్నారు. 650 ఇండ్లు రూమ్ లెవెల్లో ఉన్నాయన్నారు. 1,400 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయన్నారు. మిగతా ఇండ్లు పునాదశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1,600 ఇండ్లు లబ్ధిదారులు ఇంకును మొదలుపెట్టలేదని, త్వరితగతిన మొదలుపెట్టే విధంగా అవగాహన కలిగించాలన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి నిరుపేద కుటుంబాల వారికి మహిళా సంఘ గ్రూపుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఇండ్లు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పథకంలో భాగంగా జిల్లాలో గుడిసెల సర్వే పూర్తయిందని తెలిపారు. గుడిసెల్లో నివాసం ఉండే వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగే విధంగా అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందులో మేడం ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, అలా 10% బయట ల్యాండ్ లేదు, ఈడ ల్యాండ్ లేదు కట్టుకోనికి. గుడిసెలలో వాళ్ళకు పాములు భీములు వస్తున్నాయి, వాళ్ళు మా బురుగ జంగాలు ఇచ్చాం వాళ్ళు. అటువంటి వాళ్ళకు రిప్రజెంటేషన్ మన ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చిన, జాగాలు ఉంటే పలానా సర్వే నెంబర్లో ఉన్నాయి సార్, ఒక 8-10 ఇళ్ళకు ఇస్తే అటువంటి గుడిసెలు ఉన్న వాళ్ళకి జర మా బాగా నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది, వచ్చే విడతలో వస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కవర్ చేస్తున్నాం, ఎవరికైనా స్థలం ఉన్నాయి వీటికి కవర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆ జాగా గురించి కొద్దిగా చెప్పండి. అది నేను చెప్తున్నా, అలాంటి కేసెస్ కూడా నెక్స్ట్ ఫేజ్ లో తీసుకుంటాం, వచ్చే విడతలో తీసుకుంటాం.
పట్నం బతుకుపోయాను. ఇప్పటికిట్లా నేను నిన్న వచ్చిన, జర 2 రోజులు ఉందామని వచ్చిన. ఈ రోజు మీరు వచ్చారు, పరిస్థితి అది. కానీ అది మీకు శాంక్షన్ ఇచ్చారు కదా, ఇచ్చారు. మరి క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ అవకాశం అట్లా ఇప్పుడు మేము ఇప్పుడు ఏం పైగా ఆల్రెడీ ముగ్గు పోసుకొని స్టార్ట్ చేసుకుంటాం. చేసుకుంటాం మేడం. బేస్మెంట్ వరకు వస్తే ఫస్ట్ విడత వచ్చేస్తుంది, మరి పిల్లర్ వరకు కూడా తీసుకుని రావచ్చు. ఫినిషింగ్ కూడా లేకుండే కనీసం స్లాబ్ వరకు చేసేస్తే కూడా మీకు అయితే ఇంకో మాట మీరు ఏమనుకున్నారు సరే మేడం. అంతా ఎస్ఐఆర్ పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్లో ఎస్ఐఆర్ అంశంపై మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిగా వివరించాలని ఆయన సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలన, అవసరమైన పత్రాల సమర్పణ, అర్హులైన ప్రతి ఓటర్ పేరును జాబితాలో నమోదు చేసేలా కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ నిరంజన్ దాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ, ఈరోజు ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ, ఓటర్ నమోదు కార్యక్రమం మరి మెదక్ జిల్లాలో వేగవంతంగా నడుస్తుంది. అదేవిధంగా ఈరోజు చర్చలో భాగంగా మరి నర్సాపూర్ పట్టణంలో ఈ యొక్క ఓటర్ నమోదు ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది, ఏ వార్డులో ఎంత శాతం అయిందనే దాని మీద ఈరోజు బీజేపీ కార్యకర్తలము నాయకులం అందరం కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నా, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారికి కానీ విన్నపం ఏంటిదనంటే, మరి ఒకటే బిఎల్ఓ 3 వాళ్లకు వేయడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు కూడా ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతున్నాయో అవి సరిగా పంచలేదు. ఇంకా చాలా ఇళ్లలో కూడా ఫామ్స్ వెళ్ళడం లేదని చెప్పడం జరిగింది. మరి నేను ఎంఆర్ఓ గారికి ఒకటే కోరుతున్నా, మీరు ఏ బూత్కు ఒక్కొక్క బిఎల్ఓను వేస్తే చాలా వేగవంతంగా అవుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎక్కడ కూడా కూర్చుండి ఈ యొక్క ఓటర్ నమోదు ప్రక్రియ చేసినట్టు మాకు దాఖలాలు వస్తలేవు. అదేవిధంగా నర్సాపూర్లో కూడా బీజేపీ పార్టీ నుంచి బిఎల్ఏ 2లను నియమించడం జరిగింది. కొన్ని వాళ్ళల్లో మరి బిఎల్ఏ 2లు కూడా సరిగా పని చేస్తలేరు. మరి వారికి కూడా తెలియడం ఏంటిదనంటే, మీరు వెంబడే ఈ యొక్క సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగారం గ్రామంలో బాల వికాస్ ఆధ్వర్యంలో సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ వారి సౌజన్యంతో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యమే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ నిర్వహించి శిబిరంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ మరియు అవసరమైన వారికి ఈసీజీ చేయడం జరుగుతుంది. సన్ రైజ్ హాస్పిటల్ వారు ఎంతో ఓపికతో గ్రామంలోని వారికి 680 మందికి ఉచితంగా మందులు ఇచ్చారు. బాల వికాస్ వారి ఈ విధంగా పేద ప్రజలను ఉద్దేశించి దాదాపు 150 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి వారికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా బాల వికాస్ 8 రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో మహిళా ప్రోగ్రామ్స్ చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులు చేయడమే బాల వికాస్ ఉద్దేశం. గ్రామస్తులకు 680 మందికి మందుల విలువ 50,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ కొత్తూరు రాజేందర్, క్యాంప్ కోఆర్డినేటర్ శాతం సతీష్, ఏ రమణి, డాక్టర్ వినయ్ బాల, వికాస కోఆర్డినేటర్ వి సుజాత, ఓ వనిత, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈరోజు శనిగరం గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో సన్ రైజ్ కరీంనగర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో శనిగరం గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలు వచ్చి వారి యొక్క పరీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. బాల వికాస వారు ఎన్నో కార్యక్రమాలు మన గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సన్ రైజ్ హాస్పిటల్ వారు కూడా విలువైన మందులు తీసుకొచ్చి ప్రజలకు ఈ దాదాపు 30-40 వేల మందులు కూడా ఈ పేద ప్రజలకు సప్లై చేయడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ బాల వికాస్ వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయవలసిందిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా సన్ రైజ్ హాస్పిటల్ వారికి కూడా
గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత వారం క్రితం 9-10 తరగతులు అనుమతులు లేవని తరగతి గదులు సీజ్ చేశారు ఎంఈఓ. మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా 9-10 తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యం వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండా 9-10 తరగతులు కొనసాగిస్తున్నారని ఏబీవీపీ సంఘాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణేష్ నాయక్ మాట్లాడుతూ 9-10 తరగతుల విద్యార్థుల జీవితాలతో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పరిగి ఎంఈఓ, జిల్లా డీఈఓ అందరూ కలిసి పరిగి శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. 9-10 తరగతుల్లో సుమారు 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ తరగతి గదులకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో గత వారం ఎంఈఓ అంజయ్య తరగతి గదులను సీజ్ చేశారు. తరగతి గదులను సీజ్ చేసినప్పుడు మళ్లీ కుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి కాల్ చేసినా మా ఫోన్ కాల్ను బ్లాక్ లిస్టులో పెడుతున్నారని మండిపడ్డారు. పరిగి ఎంఈఓకు సమాచారం ఇచ్చిన మీటింగ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ అనుమతులు వస్తున్నాయంటూ తల్లిదండ్రులను తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరే తమ్ముడు, రేపటి నుంచి వేరే కాలేజ్ స్కూల్ పోతారా, ఎక్కడైనా జాయిన్ అయితే మాకు తెలియదు. ఇబ్బంది కాదు చూడండి, ఇంతమంది భవిష్యత్తు మొత్తం ఖరాబ్ చేస్తాం. మొన్న సీట్ చేసిరా, ఎందుకు వచ్చి పేరెంట్ పంపుతున్నా లేకపోతే ప్రెషర్ స్కూల్ ప్రెషర్ పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారు? స్కూల్ పెట్టుకున్నప్పుడు మీరు వచ్చారు. ఎంఈఓ ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అవుతుంది. నాకు అక్కడ పని ఉంది, నాకు ఇక్కడ పని ఉంది, వైసమ్యం పంపిస్తా, వాళ్ళకి పంపిస్తా, గంట ఆగండి, అర్ధ గంట ఆగండి అంటే వాళ్ళు కూడా విద్యార్థులతో ఆడతారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం కూడా చూడాలి. వీళ్ళు అడ్మిషన్ అంటే తీసుకున్నారు, నాకు కూడా అర్థం ఫీజు కూడా తీసుకున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నమస్తే, నా పేరు గణేష్ నాయక్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. చూసినట్టయితే పరిగిలో శ్రీ చైతన్య స్కూల్ 9th 10th క్లాసులకు పర్మిషన్ లేకుండా కూడా నడిపిస్తున్నాయి. దీనికి కారణంగా ఈరోజు మన శ్రీ చైతన్య స్కూల్కి వచ్చి పిల్లలను చూసి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. చూసినట్టయితే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీరు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూలు విద్యార్థులతోటి చెలగాటం ఆడుతున్నది, ఆటలు ఆడుతున్నది. ఫీజులు ఎన్నో ఫీజులు కట్టుకొని వాళ్ళ విద్యార్థులతో చదువు చేస్తుంటే ఇక్కడ ఎంత శ్రీ చైతన్య స్కూల్ అనేది మొత్తం విద్యార్థులతో ఆటలు ఆడుతున్నది, భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తున్నది. శ్రీ చైతన్య స్కూల్ పరిగిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో చూసినట్టయితే అదేవిధంగా మార్నింగ్ మేము 10 గంటలకు వస్తే ఇక్కడ ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటివరకు రెస్పాన్స్ అవుతలేరు. ఎంఈఓకి ఫోన్ చేస్తే నేను అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, నేను వస్తాను, సాయంత్రం వస్తాను, ఈ టైంకి వస్తాను కూడా చెప్పి కూడా ఇప్పటివరకు రాని వలన ఈరోజు మనం వైషమ్యతోటి మనం అంతా స్కూల్లో వెళ్ళి విద్యార్థులను బయటికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా డిఓకి ఫోన్ చేస్తే డిఓ మొత్తం మనకు రెస్పాన్స్ కాకుండా మొబైల్ ఫోన్ చేస్తే వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తుంది. మా నంబర్ బ్లాక్ తోటి పెట్టుకొని మాకు రెస్పాన్స్ అవుతలేదు. అదేవిధంగా వీళ్ళు ఎంఈఓ డిఓ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నటువంటి అందరూ ఈ శ్రీ చైతన్య స్కూల్ మొత్తం కలుసుకొని ఒకటి కంబ్యాక్ అయినాయి అని వీళ్ళందరూ కలిసిమెలిసి ఏదో విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుతున్నారని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అదేవిధంగా వీడల ఇంకా పర్మిషన్ తీసుకున్నట్టేనే ఈ మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో స్టైఫండ్ చెల్లింపులు, మౌలిక వసతుల లేంపై విద్యార్థులు ఆందోళన దిగారు. గత 10 రోజులుగా తమ సమస్యలను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆరోపించారు. స్టైఫండ్ చెల్లించకపోవడంతో పాటు త్రాగునీరు, హాస్టల్ సౌకర్యాలు, ఇతర కనీస మౌలిక వసతులు కూడా సరిగా కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎన్నిసార్లు వివరించినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, పైగా విద్యార్థులతో నిర్లక్ష్యంగా రూఢిగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారని, విద్యార్థుల సంక్షేమంపై యాజమాన్యానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు. కాలేజీ యాజమాన్యానికి రాజకీయ అండదండలు ఉండడంతో తమ సమస్యలను బయటకు చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా వదిలితేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, ఫిర్యాదు చేసిన చర్యలు ఉండవనే భయంతో
చాలా మంది విద్యార్థులు మౌనంగా ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. స్టైఫండ్ ఆలస్యం కావడం వల్ల తమ రోజువారీ ఖర్చుకు విద్యకు సంబంధించిన అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని విద్యార్థులు తెలిపారు. మరోవైపు త్రాగునీరు, పరిశుభ్రత, హాస్టల్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేమి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో చివరికి ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లపై సంబంధిత అధికారులు, కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్టైఫండ్ చెల్లింపులు చేయడంతో పాటు కాలేజీలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే బస్తీ దవాఖానాల పనితీరును అగలగాముగా నిలిపేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్యలు ప్రారంభించింది. నగరంలోని 169 బస్తీ దవాఖానాల్లో చికిత్సా సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు జీహెచ్ఎంసీ, జిల్లా కలెక్టరేట్ ఉన్నతాధికారులను ప్రత్యేక ఇన్ఛార్జీలుగా మరియు అబ్జర్వర్లుగా నియమిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా బోరబండ వినాయక్ నగర్ బస్తీ దవాఖానాను విజిట్ చేసి అక్కడ రోగుల ఇబ్బందులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా దవాఖానాలో షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ మరియు బీపీ పరీక్షలు చేయించుకున్నారు. కేంద్రంలో రోజుకు 100 నుండి 150 వరకు ఓపీ వస్తోందని మెడికల్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా రోగుల పట్ల అత్యంత దయార్ద్ర హృదయంతో వ్యవహరించాలని, ఓపీ సంఖ్యను మరింత పెంచాలని ఆయన సూచించారు. బోరబండ కేంద్రంలో ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన మంత్రి దాన్ని తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని బస్తీల్లో సరైన మౌలిక వస్తువులు, మందులు లేక పేద ప్రజల వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పడుతున్న కష్టాన్ని పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. రాజకీయాలకు అతీతంగా బస్తీ దవాఖానాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక ఫార్మాట్ ఇచ్చామని, నివేదికలు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వద్ద చర్చించి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇస్కాన్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఇందిరమ క్యాంటీన్లలో అందుతున్న బ్రేక్ఫాస్ట్, లంచ్ నాణ్యతను కూడా నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్న కొద్ది సైడ్ ఇవ్వండి, మీరు సైడ్ ఇవ్వండి, మీరు అడ్డం ఉంటే అన్న మీరు మిడిల్లో ఉండకండి. సార్ అడ్డం ఉండకండి ప్లీజ్. మీ సార్ ముందుకు ఉండకండి. కమిషనర్ గారు ఆలోచన చేసి మేము వాళ్ళకి మొత్తం చెప్తున్నాం. డిఎంహెచ్ఓ గారి నాయకత్వం ఇవన్నీ 169 హాస్పిటల్ దవాఖానా రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని ఒక్కసారి పేపర్ రాసుకొని ఆరోగ్య మంత్రి దగ్గర కూర్చొని మొత్తం సమస్యలు పరిష్కరిస్తాం. హైదరాబాద్ బస్తీ దవాఖానా నెంబర్ 1 అని రావాలి. దాని ద్వారా నీకు ఏ మొహమాట పోతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పు, కాగితం మీద రాసి మనం కూడా ఒక ఫార్మెట్ ఇచ్చారా నీకు? శ్రీకాళ కూడా పంపించండి. కూర్చొని మేడం దగ్గర హాస్పిటల్ తిరుగుతున్నా నువ్వు ఎట్లా పొలం ఉంటుంది. నేనేంద్ర హైదరాబాద్ ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు. నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో
కంపేరిటివ్ గ్రామీణ ప్రాంతాల ఓటర్ల సవరణ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇలా 14వ తారీఖు 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్లందరినీ కోరుతా ఉన్నా, అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా మీ ఓటర్ సవరణ చేయించుకోండి. సింపుల్, బిఎల్ఓ ఉన్నాడు, బిఎల్ఏ ఉన్నాడు, లేదంటే ఆన్లైన్లో ఉంది. ఏ పద్ధతిలోనైనా సరే ఓటర్ల సవరణ సందర్భంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రయత్నం జరగద్దని నేను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు నవీన్ యాదవ్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ సవరణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి వచ్చినాం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 శాసనసభ నియోజకవర్గాల్లో అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక్కొక్క బస్తీ దవాఖానకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వేసుకొని ఆ బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా ఎక్కడ అవసరమైతే సరిచేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానలు ప్రాపర్గా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను 133 వినాయక్ నగర్ బోరబండ ఈ యొక్క మరి బస్తీ దవాఖానకు నేను ఒక అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ఉన్నటువంటి దానిలో ప్రస్తుతానికి ఒక సూచన చేస్తే అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ విధంగా 169 బస్తీ దవాఖానలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఉన్నా ఈ యొక్క అధికారులు అక్కడ సందర్శించి ఒక ఫార్మేట్ ఇచ్చినాము. ఆ ఫార్మేట్ ప్రకారంగా ఆ నివేదికనంతా కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానలు ప్రాపర్గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా 169 బస్తీ దవాఖానలో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ పేద ప్రజలకు సంబంధించిన సేవలు అందించే బస్తీ దవాఖానలు బాగుండాలని ముఖ్యమంత్రి గారు ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.